మీ తెనాలి వీడియో పెద్ద ఎత్తున హల్చల్ అవుతుంది. ఏదైతే పోలీసులు కొంతమంది యువకుల్ని నడి రోడ్డు మీద కొట్టడం, దానికి సంబంధించి వాళ్ళని పరామర్శించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది కదా, అసలు ఏం జరిగింది అసలు ఇష్యూ? సార్, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎవరైనా కానీ మన ఇంట్లో తల్లిదండ్రులు మనం తప్పు చేస్తే దండించడం అనేది కామన్. అది ఆ పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో నలుగురిలో కొట్టడం అది మంచి పనే, అదేం తప్పుడు పనేం కాదు. వాళ్ళని చూసి ఇంకొక నలుగురు బుద్ధి తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో కొట్టారు. తప్పేంటి అసలు? వాళ్ళు అంటే మీ తెనాలి కాబట్టి వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. తెనాల్లో వాళ్ళు చేసిన ఆగడాలు విత్ ప్రూఫ్స్ తో సహా అందరి దగ్గర ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరికి తెలిసి కూడా ఇప్పుడు మన వైసీపీ క్యాడర్ ఎలా ఉందంటే ఏది దొరికితే అది, ఏదైనా కానీ అది ఏ విధంగా అయినా మాకు లాభం వస్తే చాలు. కులం 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 అంటున్నారు ఇప్పుడు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద కొట్టి పిచ్చోడని చెప్పి అతన్ని ఉరేసుకొని సూసైడ్ చేసుకునే విధంగా చేసింది ఎవరు? మీరే కాదు. నిజంగా వాళ్ళు గంజాయి బ్యాచ్ అయినా లేకపోతే ఏంటి? ఖచ్చితంగా అండి, అది ప్రతి ఒక్కరికి తెలుసు. గంజాయి కొడతారు ప్రతిదీ. మనమేం అది వాళ్ళ మీద బండాలు వేస్తున్నా కాదు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశారంటే ఏమనుకున్నారు? ఎందుకు చేశారని మీరు అనుకున్నారు? ఒక క్రిమినల్కే కదండి సపోర్ట్ చేస్తారు. అలాగే అతనికి ఏంటంటే మొన్నటి వరకు శవాలని తిరిగాడు. ఇప్పుడు ఏం దొరకట్లే అతనికి. తెనాల్లో ఒకటి జరిగింది, దీన్ని ఎలా అయినా సరే హైప్ తీసుకురావాలి, తీసుకొచ్చి మనం చేసుకుంటే మనకి ఏదన్నా కొద్దిగా 4 రోజులు అందరి నోట్లో నాంతామనే ఒక చిన్న ఆలోచనతో అతను ఇదంతా చేస్తున్నాడు. దానివల్ల ప్రజలకి వాళ్ళ క్యాటర్లోనే గుసగుసలు. ఎందుకు వచ్చాడు అనవసరంగా, ఇప్పుడు వచ్చిన 11 కూడా పోతాయేమో మాకు అన్న భయం వాళ్ళల్లో ఏర్పడింది.